కోపం హద్దులు దాటుతున్నప్పుడు మాటలతో సమాధానాన్ని ఎప్పుడూ చెప్పకండి. మీ మౌనానికి మించి బలమైనది ఏమీ లేదు. అబద్ధాల్లో ఉన్న భయం కంటే నిజంలో ఉండే ధైర్యం గొప్పది. అలాగే తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కంటే నిజాయితీలో ఉండేదే గర్వం గొప్పది. ఓ మంచి పని చేసేటప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా వినకు. నీకు నచ్చింది చెయ్యి. అప్పుడే నువ్వు సంతోషంగా ప్రశాంతంగా ఉంటావు. నీకేమీ తెలీదు అని ఎవరైనా అంటే వాదించకండి. ఎవరి దగ్గర నిరూపించుకోవాల్సిన పని లేదు. సమయం వచ్చినప్పుడు ప్రపంచం తప్పక గుర్తిస్తుంది. మంచితనం మరీ ఎక్కువైతే మనకి దక్కాల్సింది కూడా ఉండదు. పైగా నీ మీద పెత్తనంతో, నీ సహాయంతో ఎదుటి వాళ్ళని లాభపడతారు. మన ఆలోచనలను సరిచేసుకోవడమే మనల్ని మనం, జీవితాన్ని మనం సరిచేసుకోవడం. ఏ పాఠం నుండి ఏ ప్రశ్న వస్తుందో, ఏ సమాధానం రాయాలో అర్థం కాని అంతు చిక్కని పుస్తకం వంటిది మన జీవితం. ఎప్పుడు ఏ సమస్య వస్తుందో, ఎలా ఎదుర్కోవాలో అర్థం కాని అందమైన అనుభవం మన జీవితం. కలలు కన్నంత ఈజీగా జీవితం ఉండదు. ఏదో ఒక మలుపు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అవసరం బద్ధ శత్రువులనైనా కలుపుతుంది. అపార్థం ప్రాణ స్నేహితులనైనా విడదీస్తుంది. తెలివి ఉందని ఇతరులను ఎప్పుడూ మోసం చేయటానికి ప్రయత్నించకు. ఎందుకంటే భగవంతుడు అందరికంటే తెలివైనవాడు. ఖచ్చితంగా నిన్ను మోసం చేస్తాడు. ఎవరికి ఎవరు శాశ్వతం కాదు. కానీ ఉన్నంత వరకు ఎంత ప్రేమగా ఉంటారో అదే శాశ్వతం. మెచ్యూరిటీ వయసు పెరగడం వల్ల వచ్చేది కాదు, జీవితంలో నేర్చుకునే పాఠాల వల్ల వచ్చేది. మంచి మనసుతో ఓ మాట, చిరునవ్వుతో ఓ పలకరింపు, వీటితో పోయేదేముంది? అవతలి మనసులోని కలత తప్ప. సాటి మనిషిని పలకరించడం మరవకండి. సముద్రంలో అలలు, మధ్యతరగతి వాడి కలలు రెండూ ఒకటే. తీరం చేరినట్టే చేరి వెనక్కి వెళ్ళిపోతాయి. లోకంలో అన్నిటికంటే తెలివైన పని సలహాలివ్వడం. ఒకటి అడిగితే 1000 ఇస్తారు. అన్నింటికంటే కష్టమైనది సహాయం చేయడం. 1000 మందిని అడిగితే ఒక్కరు చేస్తారు. ఎదగాలంటే ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. గెలవాలంటే ఓటమిని ఒప్పుకోవడం నేర్చుకోవాలి. సర్దుబాటు లేనిదే జీవితంలో ఏది సంపూర్ణం కాదు. నీకు నచ్చినట్టు ఎప్పుడైతే బ్రతకడం మొదలు పెడతావో అప్పుడే నువ్వు చాలామందికి నచ్చకుండా మిగిలిపోతావు. మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువగా ఆలోచించాలి, భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించాలి. తీపిగా మాట్లాడే మోసం చేసేవారిని అందరూ అభిమానిస్తారు. కఠినంగా మాట్లాడి నిజాయితీగా ఉండేవారిని అందరూ ద్వేషిస్తారు. ఇదే సమాజం తీరు. అభివృద్ధి అయినా వినాశనమైన నాలుక మీదనే ఉంటాయి. ధైర్యం ఉంటే ఎవరో నీకు తోడు ఉన్నానని చెప్పడం కాదు, ఎవరు లేకున్నా నాకు నేను ఉన్నానని చెప్పుకోవడమే అసలైన ధైర్యం. నిజాన్ని నమ్మించాలంటే రుజువులు కావాలి, కానీ అబద్ధాన్ని నమ్మించాలంటే కేవలం నటిస్తే చాలు. కోపంతో ఒక్క దెబ్బ కొడితే కొన్నాళ్ళకి మర్చిపోతాం, కానీ మంచిగా నటించి నమ్మకం మీద కొడితే దానివల్ల బాధపడ్డ మనసు కొన్నాళ్ళకి మనుషులను నమ్మడమే మానేస్తుంది. అవసరం ఉన్నప్పుడే పలకరిస్తారని ఎవరి గురించి ఎవరు బాధపడకూడదు. వాళ్ళు చీకటిలో ఉన్నప్పుడే నువ్వు గుర్తొస్తావని సంతోషించు. నచ్చితే ఎంత దూరమైనా దగ్గరగానే ఉన్నట్లు మాట్లాడతాం. నచ్చకపోతే ఎంత దగ్గర ఉన్నా దూరంగా ఉన్నట్లు మాట్లాడతాం. నువ్వు ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయకు. ఒక్కసారి ఇంప్రెస్ చేశావో ప్రతిసారి నువ్వు ఇంప్రెస్ చేస్తేనే వాళ్ళు నీతో ఉండగలరు, లేదంటే లేదు. అందుకే నీకు నచ్చినట్టు నువ్వు ఉండు. ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి వారి నిజస్వరూపాలను, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా బయటపడేలా చేస్తుంది. కొందరు మొదట్లో చాలా బాగా మాట్లాడతారు, కానీ కొత్త పరిచయాలు పెరిగే కొద్దీ ఎందుకో తెలియదు మరీ మనం అంటే చిరాకు, నిర్లక్ష్యం, అసహ్యం, కోపం ఇవన్నీ వచ్చేస్తాయి. కానీ ఎవరి వాల్యూ ఏంటి అనేది కాలమే చెబుతుంది. నువ్వు ఎదిగేటప్పుడు ఆపేవారు, నువ్వు ఎదిగాక నిన్ను తొక్కేవారు ఈ సమాజంలో సహజం. అలాంటి వారిని నువ్వు ఎదిరించగలిగినప్పుడే నువ్వు నీ స్థానాన్ని నిలబెట్టుకోగలవు. మన చేతికి ఉన్న అన్ని వేళ్ళు సమానంగా లేనట్లే లోకంలో అందరు వ్యక్తులు ఒకేలా ఉండరు.
మనకు నచ్చకపోతే చూసి మనసులో నవ్వుకొని వదిలేయడం తప్ప అందరినీ మార్చలేం. పడిపోయినప్పుడు ఆగిపోకూడదు, తిరిగి పరిగెత్తడం నేర్చుకోవాలి. కోల్పోయినప్పుడు బాధపడకూడదు, మళ్ళీ కష్టపడి సాధించుకోవాలి. ఓటమి అంటే జీవితం అంతం కాదు, అదే గెలుపుకి అసలైన ఆరంభం. వాళ్ళు మారిపోయారు, వీళ్ళు మారిపోయారు అని బాధపడుతూ కూర్చోకు. వాళ్ళ అవసరాన్ని బట్టి అలా ప్రవర్తించారు అంతే, మనం తెలుసుకోవాలి. జీవితంలో సుఖంగా ఉండాలంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. జరిగిన దాన్ని మర్చిపోవాలి, జరుగుతున్న దాన్ని గమనించాలి, జరగబోయేదానికి సిద్ధంగా ఉండాలి. గుర్తుంచుకో, ఎవరో నీకు విలువ ఇవ్వలేదు అని నీ విలువ తగ్గిపోదు. నీ జీవితం నీకు విలువైనదే. చేతిలో చిల్లి గవ్వ లేకపోతే నిన్ను కన్న తల్లిదండ్రులకైనా నువ్వు కట్టుకున్న భార్య అయినా నిన్ను లెక్క చేయరు. నిజం చెప్పాలంటే డబ్బు లేకపోతే నువ్వు ఎవరికి అవసరం లేదు. కొందరు మనుషులు విపరీతమైన కష్టాలు వచ్చినప్పుడు బ్రేక్ డౌన్ అవుతారు, మరికొందరు రికార్డులు బ్రేక్ చేస్తారు. ఒక వ్యక్తిని చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది, మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది. పిరికి మాటలు మాట్లాడకండి, వినకండి. అవి మీ జీవిత గమ్యానికి ఆటంకాలే అవుతాయి. ఎదుటివారికి పిరికితనం నూరిపోస్తే మీరు కూడా పిరికి వాళ్ళే అవుతారు. నీతో కలిసి ఉండాలి అనుకునేవారు నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే నిన్ను వదిలి వెళ్ళాలి అనుకునేవారు నిన్ను బాధ పెట్టి దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. నిజాయితీగా ఉన్నవాళ్ళు ఎప్పుడైనా ఎదుటివారికి పొగరుగానే కనిపిస్తారు, కానీ అది పొగరు కాదు, ఆత్మగౌరవం. ఒంటరిగా నడవడం అలవాటు చేసుకో. ఎందుకంటే నీతో ప్రయాణం ప్రారంభించిన వారందరూ నీతో పాటు చివరి దాకా నడవలేకపోవచ్చు. మీరు చేపట్టిన లక్ష్యం మంచిదైతే సరిపోదు, నడిచే మార్గం కూడా మంచిది కావాలి. ఓపికగా ఉండడం ఎంత ముఖ్యమో కొన్నిసార్లు తొందరపాటు కూడా అంతే ముఖ్యం. నరం లేని నాలుకను, అమితమైన కోపాన్ని, ఉప్పొంగే ప్రేమను అదుపులో పెట్టేవాళ్ళు గొప్పవాళ్ళు. సమయం, ఆరోగ్యం, బంధం వీటిపై ఏ ధర రాసి ఉండదు. అవి కోల్పోయినప్పుడే వాటి విలువ తెలుస్తుంది. అందుకే సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, బంధాన్ని గట్టిగా నిలబెట్టుకోవాలి. నీకు నచ్చినట్టు బ్రతకాలి అంటే ధైర్యం కావాలి. ప్రపంచానికి నచ్చినట్టు బ్రతకాలి అంటే సర్దుకుపోవాలి. నమ్మి బ్రతకడం వేరు, నమ్మిస్తూ బ్రతకడం వేరు. నమ్మి బ్రతకడంలో ప్రేమ ఉంటుంది, నమ్మిస్తూ బ్రతకడంలో స్వార్థం ఉంటుంది. మనం చేయాల్సిన కష్టం చేయకుండా కాలాన్ని, అదృష్టాన్ని నమ్ముకోవడం సరైంది కాదు. అసలు పని చేయకుండా బద్దకించే వాడికంటే ఏదో ఒక పని చేసేవాడే ఉత్తముడు. పొరపాట్లు, వైఫల్యాలు, హేళనలు, తిరస్కారాలు ఇవన్నీ అభివృద్ధిలో భాగాలు. వీటిని ఎదుర్కోకుండా ఎవరూ ప్రగతిని సాధించలేరు. కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది, హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది, కానీ మీ ప్రవర్తన మీతో ఉండేవారిని నిర్ణయిస్తుంది.